హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహస్ర సిటీవర్. ఈరోజు మనం గుత్తి వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అది వేడయ్యాక వాటిలోకి 50 గ్రాముల పల్లీలను వేసుకోవాలి. వీటిని బాగా వేగించుకోవాలి. ఇప్పుడు పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిలోకి నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 15 గ్రాముల నువ్వులను యాడ్ చేసుకున్నాను. నువ్వులు వేగించుకునేటప్పుడు కొంచెం మూతం పెట్టుకోండి. నేను వీడియో కోసం అని చూస్తే అవి కాస్త కొన్ని ఎగిరిపోయాయి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక టమాటాను, ఉల్లిగడ్డను ఇలా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిలోకి ఒక 10 రెమ్మల వెల్లుల్లి వేసుకొని బాగా వేగించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు వేగించుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, వాటిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒకటిన్నర చిన్న చెంచా జీలకర్ర, సగం చిన్న చెంచా మెంతులు, ఒక చిన్న చెంచా సోంపు. ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిలోకి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లోకి కొద్దిగా చింతపండు ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకొని వీటిలో వేసుకోవాలి. తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కేజీ వంకాయలను తీసుకున్నాను. వీటిని పొడవుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడగాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వీటిలోకి మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అది వేడయ్యాక దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందాక మనం మసాలా పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయని, అది దీనిలో వేసుకోవాలి. టేస్ట్ మొత్తం ఈ మసాలాతోనే ఉంటుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని టర్న్ చేసుకోవడమే. ఇలా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఇందాక మనకు మిగిలిన మసాలా ఉంది కదా, అది మొత్తం దీనిలో ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత మరో 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మసాలాని, వంకాయని మొత్తం కలుపుకోవాలి. ఈ గుత్తి వంకాయ వేపుల్లో మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయం. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మరో 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. గుత్తి వంకాయ వేపుడిని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ వేపుడు రెడీ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మన సహస్ర సిటీవర్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.